fan of Power Star, but genuinely the movie was not nice. పుష్ప రికార్డులు మా వాడికి ఓకేనా? కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పుష్ప రికార్డ్ మాకు దీంతో సమానం అన్నారు. హాయ్ నమస్తే అందరికీ. సో ఈరోజు టాపిక్ ఏంటంటే హరిహర వీరమల్లు మూవీ గురించి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే 50% ఫ్యాన్స్ అయితే సినిమా బాగుంది కావాలని ట్రోల్ చేస్తున్నారు, పేటిఎం బ్యాచ్ వైసీపీ వాళ్ళు బైకాట్ అని చేస్తున్నారు అని ఇలా మాట్లాడుతున్నారు. మరి ఆ రికార్డులో క్రాస్ చేసిన పోస్టర్ ఎక్కడ రాలేదు, మరి అది కూడా చెప్పాలి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న స్టేజ్ పైన ఏదో సక్సెస్ మీట్ అని పెట్టినప్పుడు గట్టిగా కొట్టండి మీరు కూడా దానికన్నీ అంటే సోషల్ మీడియా కామెంట్ కి దీనికి నలిగిపోకండి, అట్లా మీకు దమ్ముంటే తిరిగి కొట్టండి, ఎట్లా దాడి చేయాలి చేయండి. ఎక్కడో కేసు పెట్టారంట దాని మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీ పరంగా మూవీ స్టోరీ ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ వెళ్ళే విధానము ఆల్రెడీ ఈ సినిమా 5 years బ్యాకే తీశారు కాబట్టి మేబీ క్రిష్ గారు తీస్తే ఈ సినిమా ఫ్లాప్ అవ్వకపోతుండే. సో క్రిష్ గారు అనుకున్నది తీసుంటే ఖచ్చితంగా ఇది బ్లాక్ బాస్టర్, అది కాకుండా హిట్ అనే టాక్ వస్తుండే, మంచి కలెక్షన్స్ వస్తుండే. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం ఆ విఎఫ్ఎక్స్ కానీ పవన్ కళ్యాణ్ లేకుండా డూబ్ పెట్టి తీయడం కానీ, కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు, నిధి అగర్వాల్ ట్విస్ట్ బాగుంటుంది. బట్ ఇంకా సెకండ్ హాఫే చాలా వరకు ఫస్ట్ రోజు వాళ్ళ ఫ్యాన్సే చాలా మంది పండుకున్నారని కొన్ని వీడియోస్ వచ్చినాయి. గురుడా మాట వినాలి, మాట వినాలి, గురుడా మాట వినాలి బాగాలేదని వాళ్ళే. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్ దీంట్లో 18 minutes ఫైట్ నేనే కంపోజ్ చేశాను అని చెప్పారు, వాళ్ళ ఫ్యాన్సే Disappointed, bro. అదే వరస్ట్ ఉందని చెప్తున్నారు. Full worst. What about the 18-minute action sequences that everybody were talking about? Main that was worst, bro. That was worst. బట్ అంత వరస్ట్ ఏం లేదు, బాగుంది. అండ్ ఆ పాప సెంటిమెంట్ కూడా అక్కడ బాగుంది. తెలంగాణలో మనకు ప్రీమియర్స్ లేవు కదా, సో అది ముందు రోజు పడడం వల్ల బాగా నెగిటివ్ వెళ్ళిపోయింది. ఇంకా సో ఇప్పుడు అది అంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మరి పుష్పాని ఇంతకు మించి పుష్ప సినిమాని బైకాట్ చేస్తారు, ఎవరు చూడడు. పుష్ప అల్లు అర్జున్ వాడు ఇంకా ఉండడు, అయిపోతాడు వాడు, మాత్రం వాడే తెచ్చుకున్నాడు. మేము లేనిదే లేదన్నారు. మరి పుష్ప ఇలా మాక్సిమం అందరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీకి ఎలాగైతే నెగిటివ్ చెప్పారో ఆల్మోస్ట్ దాన్ని కూడా నెగిటివ్ చెప్పారు కదా. మరి అది ఎట్లా స్టడీగా నిల్చుకొని నార్త్ లో కానీ ఎక్కడైనా కానీ ఎలా కలెక్షన్స్ వచ్చాయి. పుష్ప 2 అనే సినిమా మీద మీరు ఆశలు వదిలేసుకోండి. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ అజ్ఞాతవాసికి వచ్చినంత, అంటే అజ్ఞాతవాసి ఎప్పుడు వచ్చింది 9 years బ్యాక్, దానికి వచ్చిన కలెక్షన్ కూడా రాలేదు. నార్త్ అమెరికాలో అంటే ఏ మేరకు ఆ సినిమా ఖచ్చితంగా ఇప్పుడు ఏ స్టార్ హీరో అయినా సినిమా బాగుంటేనే కలెక్షన్ చేస్తుంది. నువ్వు ఎన్ని నెగిటివ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ఒక్కటే కాదు, గేమ్ చేంజర్కి ఒకటే కాదు, ఏ సినిమాకైనా కానీ, ప్రభాస్ అనే సినిమాకి కానీ అల్లు అర్జున్ సినిమాకి కానీ ప్రతి ఒక్కరు నెగిటివ్ అనేది జరుగుతూనే ఉంటుంది ప్రతి సినిమాకి. బట్ ఆ నెగిటివ్ని కంట్రోల్ చేసి కాపాడే సత్తా ఎవరికి ఉంటుంది తెలుసా? కంటెంట్కి ఉంటుంది, సినిమాకి ఉంటుంది. సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు వచ్చి థియేటర్కి చూస్తారు. ఒక్కసారి ఓజీ ఎంటర్ అయిందా ఈ పుష్ప మొత్తం పువ్వులు అనుకోవాల్సిందే. ఎందుకు రారు జనాలు థియేటర్కి? యానిమేషన్ మూవీ డిజైన్ చేసిన మూవీయే. ఎక్కడి నుంచి వచ్చినాను ఒకసారి గుర్తు చేసుకోవాలి, ఆయన కూడా ఆయన గుర్తు చేసుకుంటే ఆయన మనసుకి ఆయనకు అర్థమవుతుంది. మహా అవతార్ నరసింహ అనే మూవీ యానిమేషన్ లో చేశారు, దానికి జనాలు 3Dలో వచ్చింది. బట్ దాంట్లో ఎవరు స్టార్ హీరో లేరు, ఎవరు లేరు కదా. మౌత్ టాక్ తోని జనాలు వెళ్తున్నారు. ఇంత వర్షం పడుతుంది కదా, ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే వర్షాలు పడుతున్నాయి నెగిటివ్ స్ప్రెడ్ అంటున్నారు కదా. ఆ సినిమాకి ఎవరు నెగిటివ్ స్ప్రెడ్ చేయలే కదా, జనాలే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా. చాలా బాగుంది మూవీ చూశాను, యానిమేషన్లో తీశారు, 3Dలో చూస్తే ఇంకా చాలా బాగుంది, స్టోరీ మొత్తం చాలా బాగుంది, గూస్ బంప్స్ వస్తుందని చెప్తున్నారు. మరి అది ఏ సినిమానే కానీ కంటెంట్ ఉంటేనే నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటున్నారు, కావాలని కొంత అంటే కావాలని ట్రోల్ చేస్తారు. మరి పుష్ప అని చేయలేదా? మరి పుష్ప అట్టర్ ఫ్లాప్ అన్నారు కదా, పాన్ గుట్కా ఫరక్ సినిమా అన్నారు కదా. మరి అది ఎందుకు 1870 కోట్ల వరకు కలెక్ట్ చేసింది? సినిమాలో కంటెంట్ ఉంది, యాక్టింగ్ ఉంది, సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ బాగుంది. ఒకటి ట్రోల్ చేసిన మాత్రాన అది సినిమా చావదు. సినిమా అనేది జనాలు వెళ్ళి టికెట్లు ఎట్లా దిగినాయి. సో కలెక్షన్స్ అయితే పుష్పాన్ని క్రాస్ చేస్తామన్నారు. కానీ ఫైనల్ గా మీరు హ్యాపీగా సార్? అదే ఓన్ గా రిలీజ్ చేసుకున్నారా లేదంటే బయర్లు ఎవరైనా తీసుకున్నారా అనేది అయితే ఇంకా బయటికి రావట్లేదు.
ఆల్మోస్ట్ లాస్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి మనోహర్ గారు ఒక కాల్ రికార్డింగ్ కూడా వచ్చింది ఈ రోజు. ఏంటంటే మీరు అందరూ వెళ్ళి ఖచ్చితంగా రాజకీయ పరంగా ఇట్లా కూటమి వాళ్ళు కూడా అందరు వెళ్ళి సినిమాని ఎంకరేజ్ చేయాలి అది ఇదని ఒక కాల్ రికార్డింగ్ అయితే వచ్చింది. అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే వైసీపీ వాళ్ళు మీరు ఇది సినిమా కోసం ఇంత కాన్ఫిడెంట్ కాల్ పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా, మరి పిఠాపురంలో కానీ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఇవన్నీ జరిగినాయి కదా, ఒక దళితుల్ని ఎలగొట్టడం ఇవన్నీ జరిగినాయి కదా, మరి మీరు దాని మీద ఎందుకు స్పందించలేదు అండ్ ప్రజా సమస్యల మీద ఇలా డెబిట్ పెట్టుకొని మాట్లాడాలి ఎందుకని వాళ్ళు కొంతమంది వైసీపీ వాళ్ళు డెబిట్ చేస్తున్నారు. కొన్ని టీవీ ఛానల్ కావాలని డెబిట్లు పెట్టి మరి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. మీరే అన్నారు కదా మమ్మల్ని ఎవరు ఆపేది, పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు మేము దాన్ని బ్లాక్ బాస్టర్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు కనిపించింది కదా, మరి ఎందుకు బ్లాక్ బాస్టర్ కాలేదు? ఆ రోజులు పోయినాయి భయ్యా. ఏ స్టార్ అయినా రేపు అల్లు అర్జున్ సినిమా వచ్చినా దానిలో కంటెంట్ లేకుంటే ఆడది. మహేష్ బాబు గారికి కావచ్చు, రామ్ చరణ్ అనే కావచ్చు, చిరంజీవి గారికి కావచ్చు, ఎవరన్నా కావచ్చు, సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఇప్పుడు జనాలు అందరూ చాలా ఇంతకుముందు ఏమిటంటే సినిమా వాళ్ళే మేమే తెలివి మేము ఏది చూపించినా చూస్తారు జనాలు కాదు. ఇప్పుడు జనాలే ప్రతి ఒక్కరు జడ్జ్మెంట్ చేస్తారు. మనము సినిమా ఒకటి బాగుందంటే వాడిని తిట్టాల్సి వాడి ఒపీనియన్ అది. సినిమాలో కంటెంట్ ఉంటే అది వచ్చి ఆడుతుంది కదా. ఇప్పుడు పుష్పాని మీరు ఎగ్జాంపుల్ పుష్పానే తీసుకోండి, బైకాట్ చేస్తాము, పుష్ప ఆడదే అన్నారు, మరి ఎందుకు అంత కలెక్ట్ చేసింది, అంతకంతకు హైప్ వచ్చింది. సినిమాలో కంటెంట్ ఉంది, పార్ట్ 1 హిట్ అయింది, పార్ట్ 2 ఎలా ఉంటుందని ఇంకో బస్సు, దానిలో లేడీ గెటప్, కొత్త వేరియేషన్, సాంగ్, యాక్టింగ్ ఇలా అన్ని ఉన్నాయి కాబట్టే కదా, కంటెంట్ ఉంది కాబట్టే కదా జనాలు వెళ్ళి చూసిరు సినిమాని. ఇప్పుడు చూడట్లేదంటే సినిమాలో కంటెంట్ లేదు, నిజంగా అనుకున్నంత తీయలేదు. మేబీ క్రిష్ గారు ఉంటే నిజంగా చెప్తున్నా కదా సినిమా బడ్జెట్ వెళ్ళిపోతుండే, మినిమం కలెక్షన్ చేస్తుండే. సినిమాలో అనుకున్నంత లేదు, అస్సలు లేదు సినిమాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్, ఒక 2 సాంగ్స్, కంపారిజన్ ఉండదు సీన్కి. పవన్ కళ్యాణ్ గారి కంటిన్యూటీ కూడా కరెక్ట్ ఉండదు. చిరంజీవి గారిని ఎలా పెట్టారు ఏతోని, దీంట్లో కూడా అట్లా పెట్టారు, చాలా చండాలంగా ఉంది అది. సినిమా గుడ్, ఓకే, బాగుంది, కానీ ఇప్పుడు కాదు 5 years రావాల్సిన సినిమా. మేబీ ఇప్పుడు అడ్వాన్స్గా జనాలు అడ్వాన్స్ అయ్యారు కాబట్టి నాకు ఒక్కొక్కసారి చూస్తుంటే ఇలాంటి మూవీస్ రాజమౌళి గారే పర్ఫెక్ట్గా తీస్తారేమో అని చాలాసార్లు అనిపించింది. బట్ క్రిష్ గారు ఉన్న మేబీ ఫ్లాప్ నుంచి మినిమం కలెక్షన్ చేసి ఒక గుడ్ ఫిలిం రా అనే రేంజ్ అయితే మాట్లాడుకుంటుండే. మేబీ చాలా పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం, డేట్లు ఇవ్వకపోవడం, బట్ జ్యోతి గారు డైరెక్షన్ చేయడం, ఇవన్నీ చాలా మైనస్లు ఉన్నాయి. ఓవరాల్గా అయితే సినిమా అయితే ఫ్లాప్గానే నిలిచింది. మేబీ మినిమం కలెక్షన్ మరి ఇంకా ఫస్ట్ రోజు కలెక్షన్ ఒకటి ఉంటే సెకండ్ రోజు అంతా పడిపోయింది. ఎందుకంటే 70% కాదు 25% కూడా కలెక్షన్ రావట్లేదంట. చూడాలి మరి. ఇంకా రేపు ఎల్లుండి సాటర్డే సండే కదా, ఇంకా మళ్ళీ కింగ్డమ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. సో సినిమాలో కంటెంట్ ఉంటే చాలా మంది వచ్చి వాగుతురు, మేము ఆ రికార్డులు కొడతాం, ఈ రికార్డు, ఏ రికార్డులు కొడితే బాగానే కదా, కొడితే మంచిదే కదా, సినిమా పరంగా కొడితే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో మీరు అన్నారు మేము చూడము, సినిమా ఆపేస్తాము, చూడమన్నారు, మేము అనలేం కదా. నేను కూడా అల్లు అర్జున్ ఫ్యానే, వెళ్ళినాం. ఫస్ట్ బెనిఫిట్స్ 1000 రూపాయలు ఎవడు కొంటారండి, మేము 700 పెట్టి టికెట్ కొట్టి కొన్నాం. యా సినిమా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది నాకు జెన్యూన్గా రివ్యూ చెప్పినాం ఇది. సో ఇప్పుడైతే చాలా పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసు పెట్టారంట, కౌంటర్ ఇవ్వండి అని. అది అలా అనడం ఎంతవరకు కరెక్టో అది ఒకసారి మీరు కామెంట్ చేయండి. సో ఇది టాపిక్. సో కలెక్షన్ గురించి అయితే రేపు ఒక ఫుల్ వీడియో, ఫస్ట్ డే ఎంత, సెకండ్ డే ఎంత వచ్చింది, హిందీలో అయితే 0 అసలు మ్యాక్సిమం బజ్జే లేదు అక్కడ. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ పెడతాను. ఇది టాపిక్. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోండి. థ్యాంక్ యూ. What about the 18-minute action sequences that everybody were talking about? That was worst, bro. That was worst.